నుడువైన పరలోకమందున్న దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయమందు మీ పిల్లలముగా మీ యొక్క సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని మహింపరచడానికి మీరిచ్చినటువంటి మహాభాగ్యమును బట్టి వందనాలు తండ్రి. ఈ సమయమందు మీ దివ్యమైన సంగతుల ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను మీలో సుస్థిరం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనలను సజీవుల లెక్కలలో ఉంచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను ఇచ్చి ఆయన కృపా కాపుదల మనకు దయచేసిన విధానాన్ని బట్టి గొనుడైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 12వ అధ్యాయంలో అనేకమైన విషయాలను మనం వింటూ ఉన్నాం. ఇందులో గడిచినటువంటి వారాన 15 వచ్చిన భాగాల వరకు అక్కడ జరిగినటువంటి సందర్భం ఇది మొత్తానికి విశ్రాంతి దినాన్ని గూర్చినటువంటి ఒక ప్రస్తావన అక్కడ జరుగుతూ ఉంది. ఆ విశ్రాంతి దినాన్న ప్రజలందరూ కూడా సమాజ మందిరంలో కూడుకోవాలని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, సూచనలు, సలహాలు, వాటి విషయంలో ప్రభు అయిన యేసు ఆయన శిష్యులు తప్పిపోయిన విధానాన్ని వాళ్ళు అక్కడ పాయింట్అవుట్ చేసి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం అక్కడ వింటూ ఉన్నాం. గడిచినటువంటి వారన్నా అదే జరిగింది. మొత్తానికి ప్రభువారు అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక ఆయనను చంపాలి అనేటటువంటి ప్రయత్నానికి వారు వచ్చారు. హృదయాంతరంగములు ఎరిగిన వాడు గనుక, ఆయన సమయం ఇంకనూ రాలేదు కనుక ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంటే ఈ సందర్భం చదివినప్పుడు కొంతమంది వికటాట్టహాసంగా, మీ దేవుడికి భయమేసిందా చంపేస్తారని, మరి చావడానికి వచ్చాడన్నారు, ప్రాణం పెట్టడానికి వచ్చానన్నారుగా, మరి ఎందుకు పారిపోయాడు అనేటటువంటి మేధావులు ఉన్నారు. వారు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒక నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంది. ఆ నిర్ణయ కాలంలోనే ఏం జరగాలన్నా, ఎలా జరగాలన్నా అప్పుడే జరుగుతుంది. ఉదాహరణకి, మీ పిల్లలను మీరు ఉన్నతమైన ఉద్యోగంలో చూడాలి అని ఒకవేళ ఆశ కలిగి ఉంటే అది ఎప్పుడు నెరవేరుతుంది? ఇప్పుడే పుట్టాడు, వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతే. ఎల్కేజీలు, యూకేజీలు, 1వ తరగతి, అలాగ 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, కేజీ టు పీజీ అన్నారు. అంత చదివితేనే తప్ప ఇప్పుడు ఏదైతే కలగంటున్నారో అది నెరవేరడానికి అవకాశం లేదు. మరి అంతకాలం వెయిట్ చేయాలా? అన్ని రోజులు ఎదురు చూడాలా? అప్పటి వరకు చదవాలా? అప్పటి వరకు ఎదురు చూడాలంటే 100% చూడాలి. ఆ సమయం ఒకానొక రోజున వస్తుంది. అప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ బిడ్డకు కనుక ఉద్యోగం వస్తే సంతోషపడతారు. ఈ రోజు కోసం 20 ఏళ్ళ నిరీక్షణ అంటారు. అప్పుడు ఈ రోజు కోసం 25 ఏళ్ళ నిరీక్షణ అంటారు. 5వ తరగతిలో ఉండగా జాబ్ వచ్చేసిగా,
5వ తరగతి క్వాలిఫికేషన్కి ఈరోజు ప్యూన్ జాబ్ కూడా లేదు. కనీసం స్కూల్లో అటెండర్ జాబ్ చేయాలన్నా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, టీలు తీసుకురావడం, టిఫిన్లు తీసుకురావడం, బెల్ల కొట్టడం, అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ జాబ్ చేయాలన్నా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంది. మరియ గారితో కూడా ప్రభువారు చెప్తారు, కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిందని కంగారు అవుతూ ఉందా అమ్మ, నా సమయం ఇంక నువ్వు రాలేదు, బీ కూల్ అని చెప్పాడు. అంతే, నువ్వు కంగారు పడిపోవద్దు, ఆ సమయం వచ్చినప్పుడు అది జరుగుతుందని చెప్పారు. అంటే ప్రభువారు చనిపోవడానికి వచ్చారన్నారు కదా, మిమ్మల్ని రక్షించడానికి వచ్చారన్నారు, మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చారన్నారు. ఇదిగో వాళ్ళు చంపుతుంటే ఎందుకు పారిపోయాడు అని అడిగితే ఆయన సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు ఆయన ప్రాణం పెట్టాలో, ఎప్పుడు ఆయన సిలువకు అప్పగింపబడాలో ఆయనకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే ప్రాణం పెడతాడు, తనను తాను అర్పించుకుంటాడు. ఆ సమయం కొరకు ఎదురు చూడాలి తప్ప దీనిని అపార్థం చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అయితే మనం అపార్థం చేసుకోకూడదు, అర్థం చేసుకోవాలి. రైట్. 16వ వచనం, 16 నుండి చదువుదాం. ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను. అక్కడ చాలామంది ఉన్నారు, ప్రభువు వారితో పాటుగా ప్రయాణం చేసేవారు, ప్రభువు వారిని వెంబడించేవారు అనేక మంది ఉన్నారు. అలాగ వెళుతూ ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారిని, అందులో చాలామందికి అవసరం ఉన్నది, వారిని అందరినీ స్వస్థపరిచారు ప్రభువారు. స్వస్థపరిచి ఏం చెప్పారు? తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ఈయన చెప్పిన దానిని ఒకసారి మనం ఆలోచించాలి. అనేక మంది జనాలు, అనేక మంది ఆయనను వెంబడించారు. వారి వారి అవసరాలను బట్టి ఆయన వారికి స్వస్థత చేశారు. బాగుంది. మరి స్వస్థత చేసిన తర్వాత ఈడు అందరికీ చెప్తాడు కదా, అరే నిన్నటి వరకు ఇలా ఉన్నావు, ఏమైందిరా సడన్గా ఎలాగ బాగుపడ్డావు అని ఎవరన్నా అడిగితే చెప్తాడుగా. అలాగే చాలామంది చెప్తారుగా. అనేక మంది బాగుపడిన తర్వాత, అనేక మంది స్వస్థత పొందుకున్న తర్వాత మరి చెప్పకుండా ఉంటారా వీళ్ళు? ఖచ్చితంగా చెప్తారు. దీన్ని ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు మహాజ్ఞానులు అంటే, జనాల సైకో దేవునికి తెలుసు కదా, చెప్పొద్దంటే చెప్తారు కాబట్టి, చెప్పాలి అన్నటువంటి ఆలోచన, ఎవరు చెప్పొద్దు అంటే చెప్తారు, చెప్పండి అంటే చెప్పరు కాబట్టి ఆయన చెప్పండి అనలేదు. ఎందుకని? చెప్పండి అంటే చెప్పరుగా. ఇప్పుడు చెప్పొద్దంటే అందరికీ చెప్తారు కాబట్టి ఇప్పుడు ప్రభు వారి గొప్పతనం అందరికీ తెలిసిపోద్ది అని చెప్పారు. వీళ్ళు తెలివి తగలయ్యా. అది కాదండి. అక్కడ ఆయన భూమి మీదకి వచ్చిన కారణాన్ని పక్కన పెట్టి కేవలం అవసరాల కోసం ఆయనను వెంబడిస్తారు. అది ఆయనకి ఇష్టం లేదు. అందులో ఉన్న మీనింగ్ అది. దేవుడు అంటే ఆపద మొక్కులు వాడు, అవసరాలు తీర్చేవాడు, కోరిన కోరికలన్నీ తీర్చేవాడు కాదు. అలాగ తీర్చాడు కూడా. మన మనసులో ఏదో అనేసుకుంటే అక్కడికి వెళ్ళిపోతే కోరిన కోరికలన్నీ తీర్చేస్తారు అని చెప్పారు. రాంగ్ అది. నీ సైకాలజీ అలాగ ఏడ్చిందంతే, నీ మనస్తత్వం అలాగ ఉంది. కోరిన కోరికల కోరుకోండి, కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడా? అలా అయితే పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళక్కర్లొద్దు, చదువుకు అక్కర్లొద్దు, కష్టపడక్కర్లొద్దు. ఆదాముకి దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించండి, భూమిని లోపరుచుకోనండి, పంటలు పండించండి అని చెప్పారు.
అందులో ఏముంది అంటే నీ కష్టం నువ్వు పడాలి, నీ బాధ నువ్వు పడాలి, అంతే తప్ప ప్రతిదీ నాకు చెప్పేసి నన్ను చేసేయమంటే మరి నువ్వేం చేస్తావు? అన్నీ దేవా నువ్వు చేసేయి అంటే మరి నువ్వేం చేస్తావు? నువ్వు చేయవా? అంటే అందులో ఉన్నటువంటి మీనింగ్స్ వేరు. ప్రభువారు ప్రసిద్ధి చేయవద్దు అంటే ఇంటర్నల్గా ప్రసిద్ధి చేయండి అని ఆయన కోరుకున్నట్టు కాదు. మీరు చెప్పొద్దురా అంటే చెబుతారని, చెప్పండి అంటే చెప్పరని, అందుకని చెప్పండి అనుకుంటే చెప్పొద్దు అన్నాడని. ఇప్పుడు చెప్పొద్దంటే వాళ్ళు ఎలాగ పబ్లిసిటీ చేస్తారు కాబట్టి ఏంటి పబ్లిసిటీ చేసేది? ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి? పబ్లిసిటీ కోసం వచ్చాడా? ఈరోజు ఉన్నటువంటి సేవకులు సేవకురాళ్ళు పబ్లిసిటీ స్టంట్లు చేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చి కబుర్లని చెప్పి, పనికిరాని వీడియోస్ అన్ని మాట్లాడి పబ్లిసిటీ కోసం రకరకాల యాసాలు వేసేవారిని మనం చూస్తూ ఉంటాం. ఆయనకి నో పబ్లిసిటీ, ఆయనకి పబ్లిసిటీ అక్కర్లేదు. ఆయన వచ్చిన కారణం ఏంటి? నిన్ను నన్ను రక్షించాలనుకున్నాడు. రోజు స్వస్థతలు చేస్తూ కూర్చుంటే ఆ రక్షణ ప్రణాళికకు భంగం వాటిల్లుతుంది. చెప్పకండ్రా నాయన, ఇవి సరిపోతాయిలే, ఇవి చేశాను, ఇవి సరిపోతాయిలే, జనాలకి నేనెవరో తెలియడానికి. యెషయాలో చెప్పాడుగా, నేను వచ్చిన తర్వాత భూమి మీద ఏం జరుగుద్దో చెప్పాడు. ఇవి జరుగుతూ ఉంటే వీటి కళ్ళతో చూసి ఈ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వీటి గురించి అన్నీ అవగాహన కలిగి వెంటనే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులన్నిటినీ కూడా గ్రహిస్తే అప్పుడు ఈ వచ్చిన ఆయన ఇవి చేస్తున్న ఆయన ఎవరో అర్థమైతే మీకు రక్షణ పొందుకోవడానికి ఈజీగా ఉంటుంది అని ఆయన చెప్తే ఆయన వచ్చిన కారణాన్ని వదిలేశారు, ఆయన మాటలు వదిలేశారు, ఆయన చెప్పిన విషయాలు వదిలేశారు, ఆయన కోరుకున్న విధానాన్ని వదిలేశారు. కానీ కేవలం దేన్ని పట్టించుకుంటున్నారు వీళ్ళంటే స్వస్థతలు మాత్రమే పట్టించుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే వాక్యాన్ని ప్రకటించు అనే చెప్పారు కానీ స్వస్థతలు చేసేయండి అని మాత్రం చెప్పలేదు. ఆ సబ్జెక్టు వేరే. అది ఎక్కడ ఏ సందర్భంలో చూసినా వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, సత్యం కొరకు నిలబడు, సత్యాన్ని ప్రకటించు, ధైర్యంగా ముందుకెళ్ళు, సువార్త కొరకు పోరాడు అన్నాడు కానీ స్వస్థతల కొరకు పోరాడు అనలేదు. కానీ జనాల కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది? దాని మీదే ఉంటుంది. దేవుడు ఏదైతే చేయమంటాడో దాని మీద జనాలకి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడు ఏదైతే వద్దంటాడో దాని మీదే జనాల ఫోకస్ అంతా కూడా పెడతారు. రైట్. ఇక్కడ తనను ప్రసిద్ధి చేయవద్దంటే అర్థం ఏంటి? ఇంటర్నల్గా ఈయన ఫేమస్ అవ్వాలని కోరుకుంటూ పైకి చెప్పొద్దు అంటున్నారని చెప్పారు. తప్పది, పనికిరాని బోధ అదంతా. ఆయన ఆలోచన విధానం వేరు. రక్షణ సంకల్పం దెబ్బ తినకుండా ఉండడానికే చెప్పకండ్రా నాయన, స్వస్థతలు చేయలేక విసుగెత్తిపోయాడు ఆయన. అది ఇంకా అడుగుతున్నారు స్వస్థతలు. ఒకడేమో జ్ఞానాన్ని వెతుకుతున్నాడట, మరొకడేమో సూచక క్రియలు వెతుకుతున్నారట, మరికొందరేమో స్వస్థతలు వెతుకుతున్నారట. ఒరే మీకు దండవరా నాయన. ఇక ఆఖరిగా ఒకే ఒక్కటి, యోనా తిమింగలం గర్భంలో ఎలాగూ 3 దినాలు ఉన్నాడో అలాంటి సూచక క్రియ తప్ప ఇక నేను ఏమీ చేయనన్నాడు. ఎందుకని? విసుకెత్తిపోయాడు ఈ స్వస్థతల కోసం. ఎందుకంటే ఆయన రక్షణ ప్రణాళిక ఏదైతే ఉందో దానికి ఈ దెయ్యాలు వదిలించుకోవాలి, స్వస్థతలు పొందుకోవాలి, రోగాలు నయం చేసుకోవాలి, జబ్బులు పోగొట్టుకోవాలన్న వాళ్ళతో ఇబ్బంది ఎదురవుతుంది ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏదో చెప్పాలనుకుంటే ఈ పక్కన వచ్చి ఒకడు నిలబడతాడు, దేవా నాకు స్వస్థత అంటాడు. అరే నేను ఏదో చెప్పాలి ఇప్పుడు అర్జెంటుగా, వీళ్ళకి పరలోక సంబంధమైన విషయాలు చెప్పాలరా. నువ్వు చెప్తే చెప్పు, లేకపోతే మానే, నాకు మాత్రం స్వస్థత కావాలి. చేయను పో అంటే, ఒకవేళ ఆయన అలాగే అన్నాడు అనుకోండి, నీ దగ్గర ఎలాంటి పవర్స్ లేవన్నమాట. లేవని చెప్పొచ్చుగా, లేవంటే వెళ్ళిపోతాంగా, ఉన్నాయన్నట్టుగా బిల్డప్ ఎందుకు అంటారు మళ్ళీ. పోనీ లేవా ఆయన దగ్గర? ఉన్నాయి. ఆయన వచ్చింది ఎందుకు? స్వస్థతలు చేసి భోజనాలు తినిపించడానికి వీళ్ళందరికీనే, అందుకు కాదు కదా.
నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు అని రాశారు. ఆత్మల రక్షణార్థం ఆయన వస్తే వీళ్ళేమో శరీరానికి స్వస్థత కావాలి అంటూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇంకా ఆయన ఏం చేయగలడు? విసుగెత్తిపోయాడు ఈ స్వస్థతల విషయంలో. కానీ ఈనాటికి కూడా జనాలకి వాక్యం కావాలా, స్వస్థత కావాలంటే ఏం కావాలి? రెండో శనివారం సెమినార్ పెడతాం, అందరూ రండి వాక్యం వినండి అంటే, అబ్బా మాకు టైం లేదండి, మహా అయితే ఒక పూట వస్తాం అంతే తప్ప 2 పూటలు రావాలంటే మా వల్ల కాదండి అంటారు. ఓ 100 పాంప్లెంట్లు వేసి ఒక ఆటో అనౌన్స్మెంట్ చేసామనుకోండి, స్వస్థత సభని కనుక పెడితే, సెమినార్ అని టైటిల్ తీసేసి స్వస్థత సభ, మీకు ఎలాంటి రోగమైనా సరే నయం చేసి పంపిస్తామనండి. ఆ బొమ్మ వరకు ఉంటుంది లైన్, నిజం, ఆ బొమ్మ వరకు ఉంటుందండి. అలా ఉంటుంది. అంటే ఈ రోజుకి కూడా జనాలకి ఏం కావాలి అంటే వాక్యం అయితే వద్దండి, వాక్యం అయితే వద్దు. అందుకే నాయన నా గురించి చెప్పకండిరా నాయన అన్నాడు. ఎందుకని? ఏం పబ్లిసిటీ చేస్తారు ఈయన వీళ్ళెంతకీ ఆయన గురించి? ఆ బోధకుడు చాలా చక్కని వాక్యాలు చెప్తూ ఉన్నాడు, పరలోక సంబంధమైన అంటారా? లేదు. ఫలానా యేసు అనే ఆయన నన్ను బాగు చేశాడు, నీకు కూడా తీరని రోగమా, అప్పులు బాధలా, అయితే యేసు పిలుచున్నాడు అంటారు. అయిపోయింది. కోర్టు కేసులో ఆయన సెటిల్మెంట్ చేస్తారంటారు. అయిపోయాడు. మీకు పిల్లలు కలగట్లేదు, ఆయన ప్రార్థన చేస్తారంటారు. అయిపోయాడు. అలా అయిపోయింది క్రైస్తవం ఈరోజు. 17వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు, కేకలు వేయుడు, వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు, విజయముందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసె నారను ఆర్పడు, ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదియే. ఇది ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేర్పు అట. నెరవేర్పట. ఏది నెరవేర్పు? ఇవి నేను చదివానే, 17 చెప్పారు, 18, 19, 20, 21 వచనాలు. ఈ 4 వచనాల్లో ఉన్నటువంటి సందర్భం నెరవేర్పు జరుగుతున్నటువంటి సందర్భం అట్టది. ఈ 4 వచనాల్లో ఏదైతే కంటెంట్ రాశారో అది నెరవేర్పు జరుగుతూ ఉన్నటువంటి సందర్భం అట. ఇది ఇలా జరగాలని ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ముందుగానే ప్రవచించారట. ఇప్పుడు మరి ఆ ముందుగానే ప్రవచించినటువంటి యెషయా గారు ప్రవచించినటువంటి ప్రవచనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ నెరవేరింది. ఎక్కడ కాదు, 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు వారు ఆ సందర్భంలో, ఈ విశ్రాంతి దినం, ఈ గొడవంతా జరిగినటువంటి సందర్భంలో నెరవేర్పు జరిగిందట. ఇది నెరవేర్పు జరిగింది. ఇలాగ జరగాలని ఆల్రెడీ దైవజనుడు లేదా ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించాడు. అదే ఈరోజు జరిగింది అనే విషయాన్ని ఇక్కడ పిన్ చేశారు, పాయింట్ చేశారన్నమాట. అక్కడ ఈ పాయింట్ ఎక్కడుంటుంది? యెషయా గారి ద్వారా ప్రవచించింది జరిగిందని చెప్పారు. మరి ఎక్కడుంటుంది ఇది? యెషయా గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథంలో ఎక్కడుంది? 42వ అధ్యాయం 1వ వచనం నుండి ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చదవండి. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు,
నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనబరుచును. వెళ్దాం. ఇక్కడ మత్తయి సువార్త 12:17, 18, 19, 20 వ్రాయబడిన దానిలో ఈయన అని రాశారు. చూడండి ఒకసారి, ఏమనుంది? ఈయన అని ఉంది. ఇప్పుడు 42 యెషయా గ్రంథంలో ఏమనుంది? అతడు అని రాశారు. మరి ఇక్కడ కూడా ఈయనని రాయొచ్చుగా, ప్రవచనం నెరవేర్పు అన్నారుగా. అంటే ఇక్కడ అతడు అని ఎవరి కొరకైతే అతడు రాబోయేవాడు, ఒకానొక దినాన వచ్చేవాడు, అవన్నీ చేసేవాడు అతడు. ఇతడు అంటే అతడికి ఇతడికి తేడా ఏంటి? అతడంటే మహేష్ బాబు సినిమా అండి, ఇతడంటే ఎవరి సినిమా తెలియదండి అంటారా? అతడికి ఇతడికి ఉన్న తేడా ఏంటి? ఆమెకు ఈమెకు ఉన్న తేడా ఏంటి? అందరూ ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. అతడికి ఇతడికి ఆమెకు ఈమెకు. అతడు అంటే అక్కడెక్కడో ఉన్నాడు, ఇతడు అంటే ఇక్కడే ఉన్నాడు, ఆమె అంటే ఇక్కడ లేదు అక్కడ ఉంది, ఈమె అంటే ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ యెషయా గారి ద్వారా ఈ వాక్యాన్ని చెప్పేటప్పుడు, ఈ ప్రవచనం చెప్పేటప్పుడు అతడు అని రాయించారు. అంటే అది ఆ రోజు జరిగిపోయేది కాదు, అది దానికంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయించబడినటువంటి కాలంలోనే ఆ రోజు కొన్ని సందర్భాలు జరుగుతాయి. అవి అప్పుడు జరగాలి కాబట్టి అవి చేసే ఆయనను అతడు అన్నారు. మత్తయిలోకి వస్తే అక్కడ జరుగుతున్నాయి కాబట్టి అతడు అని చెప్పి వ్రాసినటువంటి వాక్యాలు ఇదిగో ఇక్కడ జరుగుతున్నాయి, ఆ అతడు ఎవరంటే ఇదిగో ఇతడే అని చెప్పారు. యెషయాలో అతడుగా చెప్పబడిందే ఇక్కడ చేస్తున్నటువంటి ఇతగాడి గురించి, అందుకని ఇతడు అని రాశారు, ఈయన అని రాశారు, ఈయన యందు అని రాశారు. అర్థం చేసుకోవాలి, తెలుగు గ్రామర్ పార్ట్ అంటారు ఇదంతా. రైట్. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. యేసువారు ఎవరట? సేవకుడట. ఎవరికి? దేవునికి. మరి ఇద్దరు దేవుళ్ళు లేరా? ఉన్నారు అనుకుంటే అది చాలా భ్రమ. మరి ఎందుకు రాశారు ఇలాగంటే, ఈ సందర్భాలు రాసేసరికి యేసు అనే దేహం లేదు, యేసుగా దేవుడు మార్పు చెందుకోలేదు. ఆత్మగా ఉన్న దేవుడు మహిమ దేహంలోనికి వచ్చాడుగా, అప్పుడు ఏమయ్యాడు? యెహోవా అయ్యాడు. ఆత్మగా ఉన్న దేవుడు యెహోవాగా మారాడంటే మహిమ దేహం. మహిమ దేహంలో ఉన్న దేవుడు తర్వాత మానవ దేహంలోనికి రావాలి, అప్పుడు యెహోవా యేసయ్యాడు. అర్థమైందా? మీకు ఒక పెద్ద డౌట్ ఉందిగా, వచ్చే సెమినార్లో ఆ డౌట్ క్లియర్ చేస్తా. వెయిట్ అండ్ సీ. ఎందుకు ఇక్కడ అలాగ వ్రాయడానికి గల కారణం ఏంటి అంటే, ఆత్మగా ఉన్నప్పుడు దేవుడు రాయించినటువంటి సందర్భాలు ఇవన్నీ. ఇంకా ఆయన ఆత్మగా ఉన్నటువంటి సందర్భాల్లో నుండి మానవ దేహంలోనికి వచ్చినటువంటి సందర్భం ఇంకా జరగలా. ఆ మానవ దేహంలోనికి వచ్చినప్పుడు జరగబోయే దాని గురించి చెబుతూ, మానవ దేహం మహిమ దేహం కంటే పవర్ఫుల్లా, శక్తివంతమైనదా, బలమైనదా, బలహీనమైనదా? ఏదో చెప్పాలి. మానవ దేహానికి మహిమ దేహానికి ఉన్నటువంటి డిఫరెన్స్, రెండు ఈక్వలా? రెండు సమానమేనా?
కాదు. సమాన శక్తి సామర్థ్యాలు కలవి కావు, అంటే లేవు. రెండిటికి కంప్లీట్ డిఫరెన్స్. అందుకనే ఆత్మగా ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ మహిమ దేహాన్ని ఏమని పిలుస్తూ ఉన్నాడంటే, అంటే మానవ దేహాన్ని. సేవకుడు అంటే మానవ దేహంలోనికి రావాలి. దేవుడు మానవ దేహంలోనికి వస్తే ఈ మహిమ దేహంలోనూ లేదా ఆత్మగా ఉన్నప్పుడు చెప్పినటువంటి సందర్భాలకు ఈ మానవ దేహం ఏమవుద్ది అంటే సేవకుడే అవుతుంది. ఎందుకంటే ఈ మానవ దేహం కంటే మహిమ దేహం చాలా గొప్పది, ఉన్నతమైనది, శక్తివంతమైనది. ఈ సందర్భాలన్నీ అప్పుడున్నప్పుడు చెప్పినటువంటి సందర్భాలు కనుక అవన్నీ దాటుకుంటూ మానవ దేహంలోనికి వస్తే ఈ మానవ దేహం నిర్మించబడింది, చేయబడింది, సృష్టింపబడింది గనుక సృష్టించిన వారిని లేదా సృష్టికర్తకు ఈ దేహం లోబడి ఉండాలి. ఈ దేహం లోబడి ఉండాలి గనుక ఈ మానవ దేహం ఆ సృష్టికర్తకు లేదా మహిమ దేహానికి లేదా ఆత్మకు సేవకుడే. అంటే దేవుడే, మహిమ దేహంలో ఉన్నటువంటి దేవుడే, ఆత్మకున్న దేవుడు మహిమ దేహంలోనికి వచ్చాడు. మహిమ దేహంలో నుండి మట్టి దేహంలోనికి వచ్చాడు, అనగా మానవ దేహంలోనికి వచ్చాడు. మానవ దేహంలోనికి వచ్చిన తర్వాత ఆ మహిమ దేహంలో ఉన్న సంగతులు కానీ, ఆత్మగా ఉన్నప్పుడు చెప్పిన సంగతులను కానీ ఈ మట్టి దేహం రెస్పెక్ట్ ఇవ్వాలి, హానర్ చేయాలి, గౌరవించి మాట్లాడాలి. అందుకనే మానవ దేహంలో ఉన్నప్పుడు, మట్టి దేహంలో ఉన్నప్పుడు అందులో ఉన్నది దేవుడు అయినప్పటికీ అంతకు ముందున్నటువంటి స్థితిని తండ్రి అని పిలవడానికి గల కారణం ఉంది అందులో. ఇవన్నీ పీజీ లెవెల్ సబ్జెక్ట్స్. క్రిస్టియానిటీలో పీజీ లెవెల్ సబ్జెక్ట్. మీలో చాలామందికి అర్థమవుతుంది, అర్థం కాకపోతే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ రిపీట్ అవుతుంది అంతే మీకు అర్థమయ్యేంత వరకు. బైబిల్ అనేది తలంపాల దగ్గర పెట్టుకుని, కరెంటు బిల్లులు దాచుకుని, డబ్బులు దాచుకుని, ఫోన్ నెంబర్లు రాసుకుని ఆ పుస్తకం కాదు ఇది. సంఘలు పెట్టి తిరిగే పుస్తకం కాదు ఇది. భయంకరమైన కళలు రాకుండా బైబిల్ దగ్గర పెట్టుకుంటే భయం లేకుండా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇది ఆ పుస్తకం కాదు ఇది. ప్రపంచాన్ని తలకిందులు చేసే పుస్తకం, మానవ మాతృలకు అర్థం కాని పుస్తకం, 50% మానవులకు అర్థం కానిది, 90% క్రైస్తవులకు అర్థం కాని పుస్తకం ద బైబిల్. అందుకనే ప్రతి వచనానికి కూడా అపార్థాలే చెప్పారు క్రైస్తవ సమాజానికి సేవకులు తప్ప ఒరిజినల్ మీనింగ్ ఎవరు చెప్పలేదు. అంటే ఇక్కడ ఎవరి గురించి అయితే చెప్పబడుతుందో రాబోయే రోజుల్లో సుమారుగా 900 సంవత్సరాల తర్వాత జరగబోయే సందర్భాల గురించి మాట్లాడుతూ దేవుడు ఆయనే మరల మానవ దేహంలోనికి రావాలి, అప్పుడు జరగాలి ఆ సంగతుల గురించి మాట్లాడుతూ అతడు అని మాట్లాడాడు. ఎవరతడు అంటే నా సేవకుడని చెప్పారు. ఏదో ఇంకొకరు ఉన్నట్టుగా. రైట్. ఇదిగో నేను ఆదుకోను నా సేవకుడు. ఎవరా సేవకుడు? ఈయన అని చెప్పారు. అంటే యేసు. ఆయన ఎవరు ఆదుకుంటారు? యేసుని ఎవరు ఆదుకుంటారు? యేసుని ఎవరు ఆదుకుంటారండి? పాపం ఆర్సీఎం వాళ్ళు అన్నారు, దేవుడికే దిక్కులేదు మా మాత లేకపోతే అన్నారు. మీ మాతకు నమస్కారం. మరియ గారు మంచివాడే, ఆవిడని తప్పు అని అనడానికి ప్రపంచంలో ఎవరికీ రైట్ లేదు. కానీ ఆ మరియ తల్లికి ప్రార్థన చేసి కొంచెం నీ కొడుకు రికమెండేషన్ చేయమంటే మాత్రం తప్పది. ఆమెను మాతగా కొలుస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. అది ఆమె ధన్యురాలు. దేవునిని గర్భాన మోసేటటువంటి ధన్యత పొందుకుంది, మంచిదే. కానీ ఆమె దేవత కాదు, ఆమె దేవుడు కాదు. ఆమె దేవత కాదు, ఆమెను పూజించాల్సిన పని లేదు.
ఆమె కోసం పాటలు పాడాల్సిన పని లేదు, ఆమెకు ప్రార్థన చేయాల్సిన పని లేదు. ఆమెకు ప్రార్థన చేసి కొంచెం నీ కుమారునికి చెప్పమ్మా, నీ మాట వింటాడు ఆయన అని అనడం తప్పు, అలాగ మాట్లాడడం తప్పు. అంటే ఈ వాక్యాలన్నీ ఆలోచిస్తే దేవుని గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప, అసలు దేవుణ్ణి ఆదుకునేవారు ఎవరుంటారు భూమి మీద? దేవుణ్ణి ఆదుకునేవారు ఎవరైనా ఉంటారా? మనకు ఆపద వచ్చింది, మనల్ని ఆదుకునే వాళ్ళు ఉంటారు. కోటీశ్వరుడికి ఒకవేళ ఆపద వచ్చినా ఇంకో కోటీశ్వరుడు ఆదుకుంటాడు. ఒక ఎమ్మెల్యేకి ఆపద వస్తే ఇంకో ఎమ్మెల్యే చూసుకుంటాడు. ఒక పోలీస్కి ఇబ్బంది కలిగితే మరో పోలీస్ చూసుకుంటాడు. ఫ్యామిలీలో ఇబ్బంది కలిగితే ఫ్యామిలీ మెంబర్స్ చూసుకుంటారు, ఆదుకుంటారు. మరి దేవుణ్ణి ఎవరు ఆదుకుంటారు? దేవుణ్ణి ఆదుకోవడం ఏంటి అసలు? యేసును ఇక్కడ ఈయన ఆదుకుంటాడట. అసలు ఆదుకోవడం ఏంటి? యేసును ఆదుకోవడం ఏంటి అసలు? నేను నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, తిరిగి తీసుకోవడానికి వచ్చాను అన్నాడు. నాకు నేనుగా నేను సమర్పించుకున్నాను అన్నాడు ఆయన. నన్ను ఎవరు బలవంతం చేయలేదన్నారు. నాకు అధికారం కలదు అన్నాడు. మరి ఇంకా ఆయన ఎవరు ఆదుకుంటారు? అంటే ఒక లైన్ మనం చదివినప్పుడే స్టాప్ అవ్వాలన్నమాట. ఊరికే చదివేయకూడదు కింద వరకు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని వాక్యం కనబడింది, వెంటనే ఆగాలి. ఇదేంటి? బైబిల్లో ఒక్కడే దేవుడు ఉన్నాడుగా, ఆ దేవుని ఆదుకునే ఇంకో దేవుడు ఉండడం ఏంటి అసలు? ఇక్కడ రాసింది ఎందుకు, రాయబడిన సందర్భం ఎందుకు, దీనిని ఎలాగ ఆలోచించాలి, ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి, ఇందులో ఉన్నటువంటి లోతేంటి, ఇందులో ఉన్నటువంటి సత్యం ఏంటి, ఇందులో ఉన్నటువంటి మర్మం ఏంటి? అసలు యేసును ఆదుకునేవారు ఎవరుంటారు? యేసే దేవుడు కదా. ఆయన్ని ఇంకొక ఆయన ఆదుకుంటే ఈయన అసలు దేవుడే కాదు కదా, ఆదుకున్నవాడే దేవుడు కదా. మరి ఈయన అసలు దేవుడు ఎందుకు అవుతాడు? అన్ని డౌట్లు ఈ వచ్చిన దగ్గర వచ్చేయాలి. వస్తాయా? మంది వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే స్పీడ్గా వెళ్ళిపోద్ది. అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫుల్ స్టాపుల దగ్గర ఆగం, కామాల దగ్గర ఆగం, ఎక్కడ కూడా పారాగ్రాఫుల దగ్గర ఆగం, కొత్తగా ఒక సెంటెన్స్ స్టార్ట్ అయిందంటే ఆగం, చదువుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, కంప్లీట్ చేసేయాలనుకుంటాం తప్ప అసలు నేను చదివిన ఈ వాక్యంలో ఏముంది అన్నటువంటి ఆలోచన ఒక్కింతైనా రాదేంటి మనకి? వస్తే క్రైస్తవ్యం ఇలా ఎందుకు ఉంటుంది? రానివ్వడు. వాక్యం చదివేటప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వడు. కానీ ఒకటి వస్తుంది, నిద్ర వస్తుంది, దాహమేస్తుంది, ఆకలేస్తుంది, ఫోన్ కూడా వస్తుంది కదా. అంతే తప్ప ఇలాంటి ఆలోచనలు రావు. ఒకవేళ ఆలోచన వచ్చిందనుకోండి, ఈ 42వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి లైన్ దాటి వెళ్ళాలి అంటే ఎన్ని సబ్జెక్టులు తెలిసి ఉండాలి తెలుసా? ఇప్పటివరకు చెప్తూ ఉన్నాను కదా, 4th ఇయర్ రన్నింగ్, 4 సంవత్సరాలుగా చెబుతున్నటువంటి విషయాలన్నీ తెలిస్తే తప్ప ఈ ఒక లైన్ దాటి ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. దట్ ఈజ్ ద బైబిల్. నేను 4 ఏళ్ళుగా ఏ సబ్జెక్ట్స్ అయితే చెప్తా ఉన్నానో ఆ సబ్జెక్ట్స్ అన్నీ తెలిస్తే తప్ప ఈ 42వ అధ్యాయం మొదటి వచనంలో మొదటి లైన్ దాటి ఇంక ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. మరి మనమేంటి పరుగులు పెట్టేస్తాం? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని రాశారు. అంటే ముందుగా ఆయన సంకల్పంలో అలా రాసుకున్నాడు, నేను ఒక సేవకునిగా ఈ లోకానికి రావాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? నేను పరిచారము చేయుటకే వచ్చాను, కానీ పరిచారము చేయించుకోవడానికి రాలేదన్నాడు. ఈరోజు కొంతమంది సాతాను సేవకులు ఉన్నారు. సాతాను సేవకులు అని ఎందుకు అంటున్నారంటే,
వెలుగుదూత వేషాన్ని ధరించినటువంటి వారు వాళ్ళు అసలు సేవకులు కాదు, సాతాను సేవకులు. గొర్రె చర్మాలు కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఉన్నాయి క్రైస్తవ సమాజంలో, వాళ్ళు అసలు సేవకులే కాదు కానీ చాలామందిలో ఉన్నారు. అసలు ఈడు బైబిల్ ఈడు మొయ్యడు తప్ప. అరే నీ బైబిల్ నువ్వు మోయినప్పుడు స్టేజ్ మీద నీకు బైబిల్ ఎందుకురా? చూడకుండా చెప్పే అన్నీ. బైబిల్లో ఉన్న నువ్వు వెతుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా సరే బైబిల్ మొయ్యవు కదా, నువ్వు తెచ్చుకోవు కదా, నీకు మళ్ళీ ఒక అటెండర్ కావాలి కదా, వాడు ఉంచుకుంటానులే నీ బైబిల్. నువ్వు స్టేజ్ ఎక్కి అసలు బైబిల్ ముట్టుకోకుండా బైబిల్లో ఉన్న రెఫరెన్స్లన్నీ చూడకుండా చెప్పి ప్రసంగం చేయి. సొల్లు కబుర్లు కాదు, మరలా సొల్లు కబుర్లు బ్యాచ్లు ఎక్కువైపోయారు ఈ రోజున. అంటే వీళ్ళెవ్వరికి కూడా ఈరోజు బైబిల్ అర్థం కాదు, కానీ సాతాను సేవకులు ఉన్నారు, సాతాను ఏజెంట్లు ఉన్నారు. వీళ్ళెవరు కూడా ఏమండి సత్యం పట్ల అవగాహన లేనటువంటి వారు, అబద్ధ బోధకులు, అసత్యాన్ని ప్రచురం చేసేటటువంటి వారు, అబద్ధాన్ని అందరికీ చెప్పేటటువంటి వారు, సత్యానికి విరోధులు. వీళ్ళకి వాక్యం ఎలా వస్తుందండి? ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని చెప్పారు. ఇందులో ఎన్నో నిగూఢమైన సత్యాలు దాగి ఉన్నాయి. నేను ఏర్పరుచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. అంటే ఈ సందర్భాలు చదువుతూ ఉంటే మనకు నిజంగా ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ కలుగుతుంది. ఫిలిప్పు నపుంసకుడు సందర్భంలో కూడా నపుంసకుడు అంటారు, నాకు ఎవరైనా దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. ఇది రైటర్ అంటే యెషయా గారు, యెషయా గ్రంథం చదువుతూ ఉన్నాడు కదా రథం మీద ఆయన. ఇది తనను కొరకు తాను చెప్పుకుంటున్నాడా, వేరొకని గూర్చియా అని అడుగుతాడు. మరి ఇక్కడ ఎలా ఉంది? నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అంటే రైటర్ గురించా? రైటర్ అని చెప్తే ఉన్నాడా నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అని? నేను ఏర్పరచుకునేవాడంటే ఆ మాట నేను అన్నాను కాబట్టి నేను, మరి రైటర్ అన్నాడు కాబట్టి రైటర్ అనాలి అంటే అప్పుడు యెషయా గారా? కాదు. అంటే అలాగే ఉంటుంది మరి బైబిల్. కాదని ఎలా చెప్తారు? నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అని యెషయా గారు రాస్తే ఆ యెషయా గారికి సేవకుడట అనాలి. అప్పుడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, బైబిల్ అలా అర్థం కాదండి. నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. ఏమండి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కాదండి, చిన్న మాటలు కాదండి ఇవన్నీ. ఇది భూమి మీద ఆయన బ్రతికి అంటే మానవుడిగా బ్రతికినటువంటి దినాలు, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క చిత్తం, ఆయన ఏదైతే చెప్పాలనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో అదంతా ఇందులో ఇమిడి ఉండిపోయింది. నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు నా ప్రాణమునకు ప్రియుడు అన్నాడు. అంటే దేవుని ప్రాణానికి అంత ప్రియాతి ప్రియమైన వాడు ఎవడున్నారు భూమి మీద? ఎవరుంటారు? ఎవరు లేరు. మరి దావీదు గారు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నారుగా. అవును, కాదని ఎవరు చెప్పారు? చాలామంది దేవునికి ఇష్టలు ఉన్నారుగా. ఓకే, ఇష్టలు ఉన్నారు. వాళ్ళు ఎలా ఇష్టలయ్యారు? వారు మనకులాగా ఎన్నో పాపాలు చేసి తర్వాత పశ్చాత్తాపం చెందుకొని ఆ పాపాలన్నీ వదిలేసి తర్వాత నీతిమంతులుగా మారి దేవా నీవే దిక్కు అని ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చిన తర్వాత, అరే ఇంతకుముందు నీ బ్రతుకు బాగాలేదు, అప్పుడు నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఇప్పుడు మారిపోయావు, ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, అంతే తప్ప ప్రాణమునకు ప్రియుడిగా ఇంకెవరు లేరు. దేవుని ప్రాణానికి ప్రియమైన వాడు ఇంకెవరు ఉంటాడు? దేవుడే ఉంటాడు. అందుకే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించన్నాడంట. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో,
అప్పుడు నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో పక్కను కూడా ప్రేమించని చెప్పాడు. నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇంక పక్కన ఏం ప్రేమిస్తావు? అవండి, ప్రాణమునకు ప్రియుడు అంటే ప్రాణంతో సమానం అంటారు. ప్రాణంతో సమానం అంటే ఈ ప్రాణం ఆ ప్రాణం రెండు ఈక్వలేనా? ఈక్వల్ అని కాదు. అంటే నా ప్రాణం కంటే ఎక్కువ అంటారు. నిజంగానే ఎక్కువ. కరోనా వచ్చింది, నా ప్రాణం కంటే ఎక్కువ అన్నవాడు ఫోన్ చేయట్లేదు, రావట్లేదు, చూడట్లేదు. ఎందుకని? వస్తే చచ్చిపోతాడు, వీడు కూడా కరోనా వస్తుందని భయం. ఇప్పుడు అంటాడా నా ప్రాణమునకు ప్రియుడు? మరి ఏది? వెళ్ళిపోయింది. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఎంత ప్రేమో తెలుస్తుంది అన్నమాట. నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను, అతని యందు నా ఆత్మ నుంచి ఉన్నాను అన్నాడు. ఆత్మ నుంచడం ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయే ఉన్నాడు. మరలా ఆయన ఆత్మగానే మారిపోతాడు. సెపరేట్గా ఉంచడాలు ఏమీ ఉండవు. ఉంచడాలు, నచ్చితే ఉంచడాలు, నచ్చకపోతే తీసేయడాలు ఏమి ఉండవు. అది మనుషుల విషయంలో. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మస్వరూపి అని చెప్పాం. ఇంక సెపరేట్గా ఉంచడాలంటూ ఏమీ ఉండవు. అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. ఏం చేస్తాడట అతడు? ఎవరతడు? యేసు. ఏం చేస్తాడట? అన్యజనాలకి న్యాయం చేస్తాడట. నిజమేనా? చేస్తాడా? చేశాడా? మేనిఫెస్టో మాయం చేశాడా? అన్యజనులకు న్యాయం చేస్తానన్నది మేనిఫెస్టో. ఓట్లకు ముందు రాజకీయ పార్టీలు రిలీజ్ చేస్తాయి కొన్ని వాగ్దానాలు, దాన్ని మేనిఫెస్టో అంటారు. అంటే అందులో ఏదైతే చెప్పారో అవన్నీ చేయాలి 5 ఏళ్లలో. అప్పుడు మేనిఫెస్టో కంప్లీట్ చేసినట్టుగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అన్యజనులకు న్యాయం చేస్తాడని రాశారు మేనిఫెస్టోలో. సరే, మరి ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? ఉన్నారా? ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి? అన్యజనులకు న్యాయం చేయాలి. ఎప్పుడు చేస్తాడో అని అడుగుతున్నాను. చేస్తాడా? చేశాడా? చేస్తూ ఉన్నాడా? చేయడా? చేశాడు. చేశాడు కాబట్టే మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే ఇజ్రాయేలీలు ఎప్పుడో పరలోకం వెళ్ళిపోయి అసలు మనం పుట్టికే లేకపోనేమో. ఒకవేళ మనం పుట్టినా బ్రతికి నరకానికి పోవడం తప్ప అసలు అన్యజనాలకి దేవుడు ఉన్నాడా? లేకపోవడం ఏంటంటే బోల్డ్ మంది ఉన్నారని కానీ నమ్మితే సరే, వాళ్ళని దేవుడు అన్నారు గనుక నిజమేనా అని అడుగుతున్నాను. నిరూపించాలి. మరి 1 నుండి నెంబర్లు వేయండి. ఎన్ని అనుకుంటున్నారు? కోట్లు, సూట్లు కాదు, కోట్లు కోట్లు నెంబర్లు వేసి 1, 2 కాదు 10ల సంఖ్యలో ఉన్నాయి కోట్లు కూడా అని నెంబర్లు వేసి వాళ్ళ చరిత్రను రుజువు చేయాలి. ఇదిగో మనందరికీ ఈయన దేవత, ఈయన దేవుడు, ఈమె దేవత అని చూపించాలి. మన కోసం వచ్చారు, మన కోసం చేశారు, మన కోసం ఇది ఇచ్చారు, అది ఇచ్చారని అవన్నీ చెప్పాలి. రుజువులు, ఆధారాలు ఉండాలి. ఎవరున్నారు? ఎవరు లేరు. అన్నీ కథలే. అసలు భారతదేశం అబద్ధాలు నమ్మడంలో, కథలు నమ్మడంలో నెంబర్ 1. ఏపీ ఇంక నెంబర్ 1 కంటే ముందే. ఏపీలో ఉన్న ప్రజలు అబద్ధాన్ని బాగా నమ్ముతారు, మూఢనమ్మకాలను ఇంకా బాగా ఇష్టపడతారు, అసత్యాన్ని ఇంకా బాగా కౌగిలించుకుంటారు. ఇంక నెంబర్ 1 కంటే ఇంకేమైనా ఉందేమో అది ఇచ్చేయాలి. ఏమండి? అన్యజనులకు న్యాయం చేస్తాడట ఆయన వస్తే. ఏం చేశాడండి న్యాయం? పరలోక పౌరులుగా మార్చాడు.
పరలోక వారసత్వాన్ని ఇచ్చాడు. దేవుడు కలిగిన ప్రజలు అని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మై చిల్డ్రన్స్ అని ఆయన చెప్పుకుంటున్నాడు, నా పిల్లలు అని. ఒకానొక రోజున ఇజ్రాయేలీలు అన్నాడు నా పిల్లలు అని. ఇప్పుడు వాళ్ళు వేరు మీరు వేరు కాదు, ఇరువురు కూడా నాకు సమానమే అన్నాడు. ఉభయులను ఏకము చేశాడు. పాపము లేని పరిశుద్ధులుగా మార్చుకున్నాడు. ఇలా చెబితే ఇన్నున్నాయి, లెక్క పెట్టలేనన్ని అని అర్థం. లెక్క పెట్టలేనన్ని మేలులు చేశాడు, అన్యజనులకు న్యాయం చేశాడు. ఆయన అన్యాయం చేయడు, ఆయన న్యాయమే చేస్తాడు. అదే రాశారు, అతడు అన్యజనులకు న్యాయము కనుపరుచును. ఇక్కడ అతడని ఎందుకు రాశారంటే అప్పటికి ఇంకా జరగని సందర్భం, 900 సంవత్సరాల తర్వాత జరుగుతాయి అవన్నీ. తర్వాత 2వ వచనం, అతడు కేకలు వేయుడు అరవడట. కేకలేడు అరవడట. ఆయన ఎప్పుడైనా కేకలేసాడా? యేసు ప్రభు ఎప్పుడైనా కేకలేసాడా? లేదు. గట్టిగా మాట్లాడడం వేరు, కేకలేయడం వేరు. కేకలు ఎప్పుడు వేస్తారు అంటే మీరు నా ప్రసంగాన్ని కూడా కేకలు అంటారు, అందుకే చెప్తున్నాను. గొడవ జరిగినప్పుడు ఏం చేస్తారు? ఇది దానికి అప్లై చేయండి. అంటే గట్టిగా మాట్లాడినంత మాత్రాన అది కేకలేయడం కాదు. గొడవ జరిగేటప్పుడు కేకలేస్తారు, అది వేరు. కేకలు వేయడు అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక చోట గొడవ జరుగుద్దిగా, అలాగే ఆయన గొడవలకు వెళ్ళడం అని అర్థం. ఈయన ఎలాంటోడంటే గొడవలకు దూరంగా ఉండేవాడు అని అర్థం. ప్రతిరోజు మనకి ఏదో మొన్న ఏదో గొడవ వినపడుతుందా లేదా? ఒక 10 కుటుంబాలు లేదా 10 ఇల్లులు ఒక చోట ఒక గ్రామంగా ఉన్నాయి. చాలా డీసెంట్గా చాలా సైలెంట్గా ఉంటుందా గ్రామం? లేదుగా. ఎవరో ఒకరింట్లో ఏదో ఒక సమయంలో పగలో మధ్యాహ్నమో రాత్రో అర్ధరాత్రో ఏదో ఒక శబ్దాలు వినబడతాయి. అంటే కొంతమంది మనుషులు ఉన్నారంటే వాళ్ళ మధ్య ఏదో ఒక గొడవ కేకలనే వినబడతాయి. కానీ ఈయన ఎంతమందిలో ఉన్నా సరే ఏం చేయడట? కేకలేయడట. అసలు కేకలు ఎవరేసేవారని బైబిల్లో చూస్తే దెయ్యాలు పట్టిన వాళ్ళు వేసేవారు కేకలు. దెయ్యాలు పట్టిన వాళ్ళు వేసేవారు కేకలు. తర్వాత ఈయన అరవడట. ఈ అరుపులు కూడా దానికి సంబంధించినవే. ఈయన కేకలు వేయడు, అరవడు. తన కంఠస్వరం వీధిలో వినబడదు. ఏంటమ్మా అసలు ఇంట్లో ఉన్నారా లేదా? అసలు ఒక్క మాట కూడా వినపట్టలేదు బయటికి అన్నట్టు ఉంటామా మనం? లేదు, ఊరంతా మనం ఉన్నట్టుగానే ఉంటాం కదా. తన కంఠస్వరం వీధిలో వినబడనీయుడు. 3, నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనుప నార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగడు, పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఐదవ వచనం, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. 6వ వచనం, గ్రుడ్డివారు కన్నులు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవాను నేనే, ఇదే నా నామము. మరి ఎవనికి నీ నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసినటువంటి స్తోత్రమును విగ్రహములకు చెందనీయడు. ఏం చేద్దామంటే ఈ యెషయా గ్రంథం 42:3 దగ్గర టిక్ పెట్టుకోండి.
వచ్చే వారం నేను అడిగితే అప్పుడు ఏం చెప్పాలి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనం చెప్పకండి. యెషయా గ్రంథం 42:3 చెప్పండి. 3 నుండి ఈ కింద వరకు ఆలోచించిన తర్వాత అప్పుడు అక్కడికి వద్దాం. ఎక్కడికి? మత్తయి సువార్త 12వ అధ్యాయం 17, 18, 19, 20 వచనాలకు వద్దాం. బాగుంటుంది. వచ్చే వారానికి బాగా ఆలోచించి బైబిల్ ఆలోచించి చెప్పిన సందర్భాలు ఆలోచించి చదువుకుని రండి. మిగిలిన సందర్భాలు వచ్చే వారం ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎన్నో విలువైన సందర్భాలు, విలువైన విషయాలు, మా భక్తి జీవితాలకు అవసరమైనటువంటి మాటలు నిజంగా నాయన చదువుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే అబ్బురంగా ఉన్నాయి నాయన, అబ్బురపరుస్తూ ఉన్నాయి. ఎప్పుడు విననటువంటి సంగతులు, చూడని సంగతులు, బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు మా మనోనేత్రాలు వెలిగింపబడుతూ మీ సత్యం మా మనస్సులోనికి వెళ్తూ ఉంటే ఆనందమే, సంతోషమే నాయన. ఇంకా ఎన్నో విషయాలు మా జీవితకాలంలో తెలుసుకుని నేర్చుకుని మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమెన్. అందరికీ వందనాలు.